కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేస్తారు అని అన్నది నా మైండ్లో ఉండే. బట్ ఏంటంటే ఎమ్మెల్సీగా మీదే ఫస్ట్ వినిపిస్తున్నది అని అన్నది కొంచెం చక్కర్లు కొట్టింది వార్త. సో బట్ తీరా చూస్తే మీకు రాలేదు, అందుకోసమే అడగాల్సి వచ్చింది. లేదండి, మాట ఏమన్నా ఇచ్చారా కేసీఆర్ గారు మీకు? లేదు, నేను అది కూడా చెప్పాలనుకున్నా. నేను ఏ కండిషన్ పెట్టి కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాదు, అన్కండిషనల్గా జాయిన్ అయినండి. నాకు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో రకరకాల పోస్టులు ఆఫర్ చేసిండ్రు. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారే చాలాసార్లు వేదికల మీద కూడా నాకు ఆయన ఏం పోస్టులు ఆఫర్ చేసిండో కూడా చెప్పిండ్రు. నేను అలాంటి ప్రపోజల్స్తో నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేదు. నేను కేవలం ఈ తెలంగాణలో ఉండే బహుజన వర్గాలకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ద్వారా రాబోయే రోజుల్లో న్యాయం జరుగుతాయని ఒక గొప్ప ఆశతో వచ్చిన. రేవంత్ రెడ్డి చూపించిన ఆశలన్నీ కూడా నేను అవన్నీ తాయిలాలు అవన్నీ కూడా నేను పక్కకి పెట్టి దీంట్లోకి వచ్చిన. అంతే తప్ప నాకు ఎమ్మెల్సీ ఇస్తేనే, లేకపోతే ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే, లేకపోతే అది ఇస్తేనే ఇది ఇస్తేనే రాలేదండి.